వైసీపీ అధినేత జగన్ మరోసారి కూటమి ప్రభుత్వం కొందరి అధికారుల తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అన్యాయాలకు పాల్పడే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా సినిమా చూపిస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం రాక్షస ప్రభుత్వం నడుస్తోందని జగన్ ఆరోపించారు. కలియుగంలో రాజకీయాలు చేయాలంటే భయం ఉండకూడదు, కేసులకు జైళ్లకు బెదిరిపోకూడదు. అలా అయితేనే రాజకీయాలు చేయగలం. చంద్రబాబు చేస్తున్న రాజకీయాలు ఆ విధంగానే ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. మీరు ఏ పుస్తకంలోనైనా పేర్లు రాసుకోండి, అన్యాయం చేయాలనుకుంటే చేయమనండి, కొడతానంటే కొట్టమనండి, కానీ మాకు సమయం వస్తుంది, అప్పుడు అన్యాయాలు చేసిన ప్రతి ఒక్కరికి సినిమా చూపిస్తాం, రిటైర్ అయిన వారిని కూడా లాక్కొచ్చి తీరుతాం, దేశం విడిచి పారిపోయినా రప్పిస్తామని జగన్ తీవ్ర స్వరంతో హెచ్చరించారు. చంద్రబాబు నాటిన విత్తనాలే ప్రస్తుత పరిస్థితులకు కారణమని, మహిళల్ని కూడా చూడకుండా నెలల తరబడి జైల్లో పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక కేసులో బెయిల్ వస్తే వెంటనే మరో కేసు నమోదు చేస్తున్నారని, వల్లభనేని వంశీ విషయంలోనూ ఇలాగే వ్యవహరించారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. దళితుడైన నందిగం సురేష్ ను కూడా అన్యాయంగా నెలన్నరకు పైగా జైల్లో ఉంచి బయటకు వచ్చిన తర్వాత మళ్లీ కేసు పెట్టి జైలుకు పంపారని మండిపడ్డారు. రేపు ఖచ్చితంగా వైసీపీ కార్యకర్తే నంబర్ 1 అవుతాడని, కార్యకర్తలకు అండగా నిలబడతామని ఆయన భరోసా ఇచ్చారు. అన్యాయాలకు పాల్పడిన వారికి తగిన శాస్తి తప్పదని పునరుద్ఘాటించారు.